వెల్కమ్ టు ఆద్య టీవీ. రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్థుల గోస ఏ విధంగా ఉంది? మరి ఇప్పుడు మనకు మనం చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ విద్యార్థుల తాకిడికి దిగొచ్చిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉండే విద్యాశాఖ మంత్రిని కూడా ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా కూడా చేయించింది. మరి ఇప్పుడు విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. రాష్ట్రంలో విద్యార్థి లీడర్ ఝాన్సీ రాణి మనతో ఉన్నారా? మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. బాగున్నారా? చెప్పండి, ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి? విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి, ఎంతవరకు నెరవేరినాయి అని చెప్పుకోవచ్చు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అనేటోళ్ళు స్టడీ హాల్స్లో ఇండ్లలో కన్నా ఎక్కువ రోడ్ల పైన ఉండడమే వాళ్ళ పరిస్థితి అయిపోయింది. పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన చేతులతోనే లాఠీ దెబ్బలు తింటున్నారు. పుస్తకాలు పట్టుకొని చదువుకొని పెన్ను పట్టుకోవాల్సిన చేతులతోనే పిటిషన్ పేపర్లు పట్టుకుంటున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఈ రకంగా ఉంది. నిన్న చూసినట్టయితే మనకి ఒక న్యూస్ కూడా వచ్చిందన్న, టీజీపీఎస్సీ ఓఎంఆర్ షీట్లు పల్లి బఠానీ లాగా చుట్టడానికి పనిచేస్తున్నాయి. అంటే టీజీపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. మళ్ళీ ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీ అయినప్పుడు అది ఎంత జాగ్రత్త పడాలి? విద్యార్థుల జీవితాన్ని బయటేస్తుంది కదా, వాళ్ళ జీవితాన్ని రోడ్డు పాలు చేసినట్టే కదా. అది ఓఎంఆర్ షీట్లు బయటకు వచ్చినాయంటే మళ్ళీ ఏ మాత్రము వాళ్ళ పైన ఎంత నిర్లక్ష్యం వహిస్తుంది అనేది తెలుస్తుంది మనకి. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు నెరవేర్చుకోలేదు. ఏడాది తిరిగే లోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి దానికి చట్టబద్ధత కలిగిస్తామని చెప్పేసి స్వయంగా ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ దాంట్లో భాగంగా ఇచ్చిన హామీ 4000 నిరుద్యోగ భృతి అన్నారు. మళ్ళీ ఎక్కడ పోయినాయి ఇవన్నీ? ఇంకెప్పుడు మా కోరిక మా డిమాండ్స్ ఎప్పుడు నెరవేరుస్తారు? రైట్, రేవంత్ రెడ్డి లెక్కలతో సహా చెప్తాను. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ ప్రకటించినామో అదంతా ఇక్కడ అమలు చేశాం. దాదాపుగా 70,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇచ్చిన ఘనత ఏదంటే కాంగ్రెస్ పార్టీది. ఇక్కడ నిరుద్యోగ యువత కూడా ధర్నాలు, ఆందోళనలు చేపడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు మాకు వద్దు అని చెప్పేసి ప్రజాప్రభుత్వం బ్రహ్మాండంగా రన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి కూడా విద్యార్థులు, నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలు అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఆయన నోట కూడా మనం విన్నాం కూడా ఈ మాటలు. మరి దీని వెనక ఏముంది? కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి నాయకులు, పేడ్ ఆర్టిస్టులు మాత్రమే ఆందోళన ధర్నాలు చేస్తున్నారు ప్రభుత్వానికి యాంటీగా అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఫస్ట్ పాయింట్ ఏంటంటే 70,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినారు అని చెప్పి మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి నేను ఒక గట్టి సమాధానం చెప్పదలుచుకున్నా. ఒకవేళ మీరు 70,000 ఉద్యోగాలు మీరు భర్తీ చేసినట్టయితే దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీకు అంత ధైర్యం ఉంది, అంత నిక్కచ్చిగా చెప్తున్నారు కదా, దమ్ముంటే అశోక్ నగర్కి రండి. 70,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా, రండి. అశోక్ నగర్కి వస్తారా, దిల్సుఖ్ నగర్కి వస్తారా, ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా, మీరే రండి. శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయాలి. సభలు పెద్ద పెద్ద సభలు పెట్టి మాటలు చెప్పినంత మాత్రాన నిజం అయిపోవు కదా. సభ పెద్దగా ఉంది, మాటలు పెద్ద చెప్తే కాదు కదా. సభ పెద్దగా ఉన్నంత మాత్రాన నువ్వు చెప్పింది నిజం కాదు. నువ్వు నిరూపించుకో, దమ్ముంటే నిరూపించుకో, శ్వేతపత్రం రిలీజ్ చేయి. నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు అనేది మేము చెప్తాం. యావత్ తెలంగాణ సమాజానికి కూడా నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నా. ఏంటంటే మాకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 15,000, 20,000 ఉద్యోగాలు కూడా ఈయన ఇయ్యలేదు. 70,000 ఇచ్చినా అని చెప్పేసి పెద్ద పెద్ద సభలలో చెప్తున్నాడు. చదువుకున్న మమ్మల్నే ఈ రకంగా మా అబద్ధాలు చెప్పుకొని తిరుగుతున్నాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజల పరిస్థితి ఏందా అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మేము కొట్లాడుతున్నాం అంటే మా స్వార్థం కోసం కాదు, యావత్ తెలంగాణ నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నాం. అందులో మీ పిల్లలు కూడా ఉంటారు. ఇప్పుడు ఉండకపోవచ్చు, ముందు తరం వస్తుంది కదా. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ అబద్ధాలే. రేవంత్ రెడ్డి గారు చెప్పే నోరు తెరిస్తే అబద్ధాలే. నిజాయితీగా మాట్లాడాలనుకుంటే ఒక్కసారి చర్చ చేయాలి. మీ నిరుద్యోగుల ప్రభుత్వం అని అంటాడు కదా, మళ్ళీ అట్లాంటి నిరుద్యోగ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం కదా, మళ్ళీ అట్లాంటి నిరుద్యోగులతో ఎందుకు చర్చ చేస్తలేడు? చర్చ చేయాలి, నిరుద్యోగులతో చర్చ చేయాలి. మా దిక్కు వచ్చే ధైర్యం లేకనే సభలలో చెప్తున్నాడు. రావచ్చు కదా, అశోక్ నగర్కి ఎందుకు వస్తలేడు? ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు. ముఖ్యమంత్రి వస్తూనే ఉన్నాడు కదా. మొన్న మనం చూసినట్లయితే యూనివర్సిటీకి కిడ పోయిన దాఖలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ యూనివర్సిటీ పిల్లలతో కూడా మాట్లాడు, యూనివర్సిటీకి కావాల్సిన నిధులు కూడా కేటాయించడం జరిగింది. అశోక్ నగర్ రాకపోవడం ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగుతాడు కదా. ఆయన 18 గంటలు పనిచేస్తున్నాడు. కరెక్ట్.
వస్తాడు. ఎట్లా వస్తాడు? మాలాంటి ఎవరైతే నిరుద్యోగుల తరపున కొట్లాడేటోళ్ళని తీసుకుపోయి లోపలేపిస్తాడు, కంచెలేపిస్తాడు. ఇదా ఒక ముఖ్యమంత్రి చేసేది? నువ్వు ప్రజాప్రతినిధివి, రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నావు, సమస్యలు చెప్పుకోవడానికి నీ దగ్గరికి వస్తుంటే వాళ్ళని తీసుకుపోయి నువ్వు లోపల పెడుతున్నావు అంటే ఇదేంది? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇది రాజుల కాలమా? అరే మీరేం ప్రజాస్వామ్యం రాష్ట్రంలో కూనించింది అంటున్నాడు. హోంశాఖ కూడా ఆయన చేతుల్లో ఉంది. సో ప్రజాస్వామ్యం ఎక్కడ కూనైంది? ఇందిరా పార్కులో కూడా ధర్నా చేసుకోవచ్చు, ధర్నా చౌక్ని ఎత్తేస్తున్నాం అని చెప్పేసి కట్టడి ఉన్న ధర్నా చౌక్లో ఎప్పుడైనా ధర్నా చేసుకోవచ్చు, ధర్నా చౌక్ని ఎత్తేస్తున్నాం అని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాడు. బ్రహ్మాండంగా సమస్యలపైన విద్యార్థి నాయకులే కావచ్చు, నిరుద్యోగులే కావచ్చు, లేదంటే ప్రజల సమస్యలపైన కదా వివిధ పార్టీ రాజకీయ నాయకులు, కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు, ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు బ్రహ్మాండంగా ఇందిరా పార్కు ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తున్నారు. అది ఎక్కడ అన్న ధర్నా చేపిస్తున్నారు. 100 మంది కన్నా ఎక్కువ పర్మిషన్ ఇస్తలేరు. 100 మందియే లిమిట్. 100 మంది కన్నా ఎక్కువ వస్తే ధర్నాకి పర్మిషన్ ఇయ్యరు. ఇప్పుడు ధర్నాకి పర్మిషన్ ఇస్తుండు, 100 మందికి ఇస్తున్నాడు. ముఖ్యమంత్రి మా దగ్గరకు వస్తున్నా, మా నియోజకవర్గాలకు వస్తున్నా, మేమున్న స్టూడెంట్ ఏరియాలకు వస్తున్నా కూడా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? భయం లేనప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలి? ఉద్యోగాలు నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టయితే మమ్మల్ని అరెస్ట్ చేపియాడు కదా, మమ్మల్ని పక్కన ఊసబెట్టుకుంటాడు, మాకు కూడా ఇన్విటేషన్ ఇప్పిస్తాడు. మమ్మల్ని ఎందుకు లోపలేపియాలి? దీనికి సమాధానం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పాలి. 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు కావస్తుంది. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? 4000 నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఒక్కనివే విద్యాశాఖ పెట్టుకుంటావు, హోంశాఖ పెట్టుకుంటావు, నీకే 3-4 మంత్రి పదవులు కావాలి. మళ్ళీ బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఎందుకు నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నావు? వాళ్ళు అడిగింది ఒకటే ఉద్యోగం కదా, 4-5 ఉద్యోగాలు కాదు కదా. ఏమైంది? ఒక నోటిఫికేషన్ ఇస్తాడు, ప్రతి నోటిఫికేషన్ లో ఏదో ఒక పెడతాడు, జీవోలు తీసుకొస్తాడు, అడ్డమైన జీవోలు తీసుకొని వస్తావు. నిరుద్యోగులకి గొంతు కోసే ప్రయత్నాలు ఇవన్నీ. జీవో 29 తీసుకొచ్చిండు, అది బడుగు బలహీన వర్గాలకి మరణ శాసనం లాంటి ఒక జీవో. అది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని వయలేట్ చేస్తుంది. కోర్టులో కేసులు వేసినాం, అయినా కూడా ఎంత దారుణంగా అంటే గ్రూప్ 1 ఇష్యూ చెప్పాలనుకుంటున్నా. గ్రూప్ 1 మేము ఆయన శిల్పకళా వేదికల ఇచ్చేసిండు, రిక్రూట్మెంట్ ఇచ్చేసిండు. ఆ రోజు సభలో ఏం చెప్తున్నాడు ముఖ్యమంత్రి? నేను నా ఎన్నికల రిజల్ట్ అప్పుడు ఇంత భయపడలేదు, కానీ నేను ఉద్యోగాలు ఇస్తానో ఇయ్యనో అంత భయపడ్డా అన్న మాట అన్నాడు. అంటే ఎందుకు భయపడుతున్నావు? నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఎగ్జామ్ కరెక్ట్ కండక్ట్ చేస్తే నువ్వు ఎందుకు భయపడ్డావు? ఈరోజు మాకు సమాధానం చెప్పాలి. ఏమనంటే నిరుద్యోగులను ఎంట్రింగ్ మోసుకొని తాగి చచ్చిపోండి, మేము ఉద్యోగాలు ఇయ్యము అని అంటున్నాడు. అంటే మేము ఎంట్రింగ్ మోసుకొని తాగడానికి, సావని చెప్పడానికి నువ్వు ఎవరు? అసలు నిరుద్యోగులు వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక తండ్రి హోదా. ముఖ్యమంత్రి అనేటోడు ఒక తండ్రి హోదా. రాష్ట్రంలో ఉన్న అందరినీ ఒక తండ్రి హోదాలో చూసుకోవాలి, కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన 100% ఉంది. అట్లాంటి ఆయననే చావు అనడానికి ఏంది అసలు? అది ఏ రకంగా కరెక్ట్ అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? అదే ప్లేస్ లో మీ పిల్లలు ఉంటే మీరు అట్లానే మాట్లాడతారా? అదే రకంగా మీరు చావమని చెప్తారా? ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ ఓట్లు వేస్తేనే కదా నువ్వు ఆ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించినావు. మళ్ళీ ఈ రోజు మమ్మల్ని సావమనే అధికారం నీకు ఎవరిచ్చినారు? చాతనైతే ఉద్యోగాలు ఇయ్యి, లేకపోతే లేదు, అంతేగాని చావనే అధికారం నీకు లేదు. ఎందుకు చావాలి? నిరుద్యోగులు అన్నట్టు ఎందుకు చావాలన్నా? ఎందుకు చావాలి? ఏం చేసిరు? ఈ అంశం పైన మీరు కోర్టుకు గిడెళ్ళిరా? ఈ వార్డుకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పోలీస్ స్టేషన్ లో ఇచ్చినాం. ఇప్పుడు అధికారం అనేది ఉంది, పోలీస్ వ్యవస్థ కూడా మొత్తం రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది. ఆ పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టే దాని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ వేరే దాని మీద లేదు. ఎంతో మంది క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళని పట్టుకునేది లేదు. కానీ మాలాంటి చదువుకున్న విద్యార్థులను తీసుకొని లోపలేస్తున్నారు. ఇది దొంగలని, క్రిమినల్స్ ని పట్టుకుంటలేరు. పోలీస్ వ్యవస్థ అంతా ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారో వాళ్ళపైన ఉన్న దృష్టి రాష్ట్రం మీద లేదు వాళ్ళకు కూడా. రైట్. మరి టిఎస్ పక్షాలన ఏ విధంగా అయింది? టీఎస్పీఎస్సీ పక్షాలన జరిగిందా ఈ రాష్ట్రంలో? అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పాడు కదా. టీజీపీఎస్సీ ప్రక్షాళన అంటే ఏం జరిగిందన్న ప్రక్షాళన? బుర్రలేని బుర్ర వెంకటేశం తీసుకొచ్చి టీజీపీఎస్సీ చైర్మన్ చేసినావు. ఆ బుర్రలేని బుర్ర వెంకటేశం గారు నిన్న అవి ఏ రకంగా బయటకు వస్తాయండి? ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెంట్ బాడీ కదా. ఈజ్ దిస్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఆర్ మెయింటైనింగ్? ఇదేనా మీరు చేసేది? నిరుద్యోగులు ఎంతో కష్టపడి ఎన్నో ఏండ్లన్నా
ఉద్యోగాలు రాక వాళ్ళు ఇల్లు అన్ని తాకట్టు పెట్టుకొని వాళ్ళ ఇంటికాడ వదిలేసి ఇరుకు గదులల్లో 4 గోడల మధ్యలో ఇరుకైన స్టడీ హాల్స్లలో ఇంతే స్పేస్ ఉంటుంది, అక్కడ కూర్చొని చదువుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి అట్లాంటి నిరుద్యోగులు కష్టపడి రక్తంతో రాసిన ఎగ్జామ్స్ని మీరు పల్లి బఠానీలకి ఇచ్చేస్తుంటే ఎక్కడ పోతుంది విద్యా వ్యవస్థ, ఎక్కడ పోతుంది? విద్యాశాఖ మంత్రి ఏం గడ్డి వీక్తుండు, ఏం చేస్తుండు? ఈ మా దౌర్భాగ్యం ఏంటంటే ఒకటే చెప్పదలుచుకున్నా, విద్య పైన ఎటువంటి అవగాహన లేనోడు ఈ రోజు మా విద్యాశాఖకి మంత్రి అయ్యింది చూసినావా? అదే మన విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు విద్యాశాఖ మంత్రి. ఆయనకి విద్య పైన ఎటువంటి అవగాహన లేదు. రైట్. విద్యారంగం, నిరుద్యోగుల పరిస్థితి రాష్ట్రంలో ఇలా ఉంటే మరి శాంతి భద్రతల విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది శాంతి భద్రతలు? మరి మహిళలకు రిజర్వేషన్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, 50% రిజర్వేషన్ అమలు చేస్తాం అధికారంలోకి రాగానే. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది? మరి శాంతి భద్రత విషయంలో మహిళలకు ఎలాంటి సెక్యూరిటీ కల్పిస్తున్నది రాష్ట్ర సర్కార్? దీనికి ఎగ్జాంపుల్ నేనే అన్నా. నిరుద్యోగుల తరఫున కొట్లాడుతున్నందుకు నన్ను తీసుకుపోయి 10 సార్లు లోపలేస్తారు. ఇదేనా మహిళలకు ఇచ్చే శాంతి భద్రత? నిరుద్యోగుల కోసం కొట్లాడితే తీసుకుపోయి లోపలేస్తారు. ఇదేనా శాంతి భద్రత అని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా నేను. మీరు మహిళలకు ఇస్తున్న హామీలేవి? మీరు మహిళలకు ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారండి? కొట్లాడటం తీసుకుపోయి లోపలేస్తున్నారు. మహిళలకు శాంతి భద్రత, మహిళలకు ఇచ్చిన హామీలు ఏవైనాయి? ఎటుపోయినాయి? మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నావు కదా, ఎక్కడ పోయింది? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? రేవంత్ రెడ్డి గారు, మీరు ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. మీరు ఏ రకంగా మీరు అధికారంలోకి వచ్చిర్రు, ఎవరు కాళ్ళు ఏళ్ళు మొక్కుతే మీరు అధికారంలోకి వచ్చారు అనేది ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి, గమనించుకోవాలి. రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యి నీ పని నువ్వు చేసుకుంటే సరిపోదు, నిరుద్యోగుల బాగోకులు కూడా మీరు చూడాలి. నేను ముఖ్యమంత్రి అయినా కదా, ఎవడు ఎటన్నా పోని, నేనున్నా కదా, నేను పదవిలు ఉన్నా కదా, నోట్కొచ్చింది వాగుతా అంటే కాదు. మీరు అశోక్ నగర్కి వచ్చినా, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినా, దిల్సుఖ్ నగర్కి వచ్చినా నిరుద్యోగులు అనేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చినా సరే రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. ఇక్కడ కేంద్రంలో మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా కాక్రోచ్ జనతాదళ్ పార్టీ విద్యార్థి నాయకులకు అండగా నిలిచి అక్కడ ధర్నాలు చేపట్టింది, ఆందోళన చేసింది, నిరాశన కూడా తెలపడం జరిగింది. వాళ్ళ ప్రధాన నాయకునికి కూడా గాయాలు కావడం జరిగింది. అక్కడ రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పేసి కూడా వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేయడం జరిగింది. మరి అదేవిధంగా తెలంగాణలో కూడా అశోక్ నగర్కి సంబంధించి యూనివర్సిటీలో కూడా గతం నుంచి అంటే దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ విద్యార్థులపైన దాడులు చేసిండు. విద్యార్థులు కూడా గురుకుల పాఠశాలలో చాలామంది ఇప్పటి వరకు 40 పైగా విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఉద్యోగాలు రాక కూడా కొంతమంది నిరుద్యోగులు కూడా చనిపోవడం జరిగింది. మరి ఇక్కడ ఎవరు రాజీనామా చేయాలి? సెంట్రల్లో అయితే కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి రాజీనామా చేయాలని నినాదాలు చేసిన కాంగ్రెస్ పార్టీ, మరి తెలంగాణలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినాయి. మరి ఇక్కడ ఎవరు రాజీనామా చేయాలి? ఇక్కడ రాజీనామా చేయాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మొట్టమొదటిగా అర్హత లేని వ్యక్తి, విద్యపైన అవగాహన లేనటువంటి నన్ అదర్ దెన్ రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి గారే ముమ్మాటికి రాజీనామా చేయాలి. మీరు ఆ పదవిలో ఉండడానికి మీకు నైతికత లేదు. ఇంకోటి ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఆడ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి మాకు ఏమని ప్రగల్భాలు పలికినావయ్యా రాహుల్ గాంధీ గారు? మీరీడికి వస్తారు, చిక్కట్పల్లి లైబ్రరీకి వస్తారు, ఛాయ్ తాగుతారు, నిరుద్యోగులందరితో బాతాకాని పెడతారు, ఒక పెద్ద పొలిటికల్ స్టంట్ వేస్తారు. మీరు వస్తున్నారు అని అంటే మమ్మల్ని తీసుకుపోయి లోపలేస్తారు. అంటే మీరు అక్కడ చేస్తుంది చిత్తశుద్ధితోని కాదు, మీ రాజకీయ స్వార్థం కోసమే మీరు చేస్తున్న డ్రామాలే తప్పించి మీకు దేశంలో ఉన్న విద్యార్థుల పైన కానీ, దేశం పైన కానీ, నిరుద్యోగుల పైన కానీ, తెలంగాణ రాష్ట్రం పైన కానీ ఎటువంటి ప్రేమ లేదు. మీరు చూపించేది అంతా కపట ప్రేమనే. రాహుల్ గాంధీకి ఇక్కడ తెలంగాణలో విద్యార్థుల పైన దాడి కనిపించలేదు అనేదే మీ ఆలోచన? అవును, కనిపించలేదు కదా. ఈ రేవంత్ రెడ్డి గారు అక్కడ ఢిల్లీలో జరుగుతున్న దానికి ఏదేదో మాట్లాడతారు. వాళ్ళకి ఇక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలనేమో కొట్టిపిస్తాడు. అంటే కన్న తల్లి కన్నం పెట్టనోడు చిన్నమ్మకి బంగారు గాజులు తెస్తాడంటే ఎవరు ఒప్పుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు మీరు చేసే అన్ని ఎట్లున్నాయి గమనిస్తలేమనుకుంటున్నావా? అందరూ దద్దమ్మలు అనుకుంటున్నావా? తెలంగాణ యువత అనేటోళ్ళు నిప్పు కణికలు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు. తెలంగాణ తీసుకురావడానికి ముఖ్యంగా పాత్ర ఉన్నది ఎవరిదంత ఉంది అంటే విద్యార్థి నిరుద్యోగ నాయకులది మాత్రమే. మీరు తెలంగాణ సమయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాలా విద్యార్థుల పైన గన్ ఎక్కువ పెట్టినోడు. ఈ రోజు మేము పోరాటాలు చేస్తుంటే పోరాటాల విలువ తెలియదు, పోరాటాల ఉద్దేశం తెలియదు, ఏం తెలియదు. ఏది పడితే అది మా మీద మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు నోరు జారుకోవడము,
ఇష్టం వచ్చినట్టు లాఠీ దెబ్బలు కొట్టించడం, కేసులు పెట్టడం కానీ, అరెస్టులు చేయడం కానీ ఇదే ఉంది. అంటే ఒక హిట్లర్ని ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు కదా, హిట్లర్ని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా, హిట్లరే నా స్ఫూర్తి అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. సేమ్ అదే రకంగా వ్యవహరిస్తున్నాడు. మిత్రులారా మీరు ఒకటి గమనించుకోవాలి, రేవంత్ రెడ్డి గారు హిట్లర్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. మనం ఎందుకు సమర్థించాలి? మనం సమర్థించాలా? హిట్లర్ అనేటోడు ఎవడు? ప్రపంచ దేశాలనే ఊచగోత కోసినాడు హిట్లర్. మళ్ళీ అట్లాంటి దుర్మార్గుడిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు రేవంత్ రెడ్డి కూడా ఒక దుర్మార్గుడే కదా. మనం గుర్తుంచుకోవాలి, ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి గారు మన దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వస్తారు, వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన ఇంటికి ఓటు అడగడానికి వస్తే తరిమి కొట్టే బాధ్యత మీ అందరిదాన్ని నేను గట్టిగా చెప్తున్నా. ఈ రోజు కాంగ్రెస్ నాయకులను, పెద్ద నాయకులను గెలవడానికి మీలాంటి యూత్ కు అవకాశం రావాలి, యువకులకు చట్టసభలలో అని చెప్పేసి కూడా ఏజీ సడలింపు విషయంలో కూడా ఆయన పోయి మాట్లాడడానికి వెళ్ళిండు అని చెప్పేసి కూడా వినికిడి. అంటే ప్రధానంగా ఈ అంశమే ఉంటుందేమో. అంటే 21 సంవత్సరంకే ఎమ్మెల్యే ఎంపీ అయ్యే అవకాశాలు యువతకు కావాలి అని చెప్పేసి చట్టసభలో దాన్ని సవరణ చేయించాలి, దాన్ని బిల్లు పాస్ చేయాలనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులను కలవబోతున్నారు రేవంత్ రెడ్డి. మరి వాళ్ళకి చిత్తశుద్ధి లేదని ఎట్లా అంటారు మీరు? మనకి ప్రకటనలు ఇస్తుండన్నా, మేము అదే విషయం మీద కలుస్తున్నామని లోపలికి పోయి ఇంకేం మాట్లాడుతున్నావు ఎవరికి తెలుసు? ఏం తెలుసు మనకి? లోపలికి పోయి ఆయన పదవిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుండా, మళ్ళీ మా కోసం మాట్లాడుతున్నా ఎవరికి తెలుసు? దాని మీద నువ్వు ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటే గానీ మేము నమ్మలేము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మాటలన్నీ అబద్ధాలే, ఆయన మాటలన్నీ నీటి మూటలే. ఏ ఒక్కటి కూడా ఆయన చెప్పింది నెరవేర్చుకోలేదు ఈ రోజు వరకు కూడా. ఏ ఒక్కటంటే ఒక్కటి 6 గ్యారెంటీలు ఒక్కటన్నా అమలైందా? ఒక్కటన్నా అమలైందా రేవంత్ రెడ్డి గారు? రైట్. అది ఇట్లా ఉంటే మొన్న ఎంపీ అంటే సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర రాజీనామాను ఏపీవీపీ స్టూడెంట్ నుంచి ఎదిగిన లీడర్ కాబట్టి ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది, విద్యార్థి సమస్యలు తెలుస్తాయి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్న మాటలు. సో ఇప్పుడు మరి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన నాయకునికే మళ్ళీ విద్యాశాఖ మంత్రిని కట్టబెట్టే ప్రయత్నంలో అక్కడ ఉన్నది కట్టబెట్టారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బీజేపీ పార్టీ అనేది ఎందుకు ఈ రకమైన నీచమైన పనులకి దారి చేస్తుంది అనేది మాకు అర్థమైతే లేదు. విద్యాశాఖ ఎవరికైనా ఇవ్వాలి అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని కూడా ఒకసారి మనం తీసుకోవాలి. వాళ్ళు చదువుకున్నారా లేదా, లేకపోతే ఉట్టి రాజకీయ లబ్ధి కోసమే రాజకీయాలు చేస్తున్నారా, పైసలు సంపాదించుకోవడానికే ఈ పొలిటికల్ సిస్టంలో ఉన్నారా అన్నది ఒకసారి మనం గమనించుకోవాలి. విద్యాశాఖ మంత్రి అవ్వాలనుకున్నటోళ్ళని మనం ఒకసారి వాళ్ళ అనలైజ్ చేయాలి. వాళ్ళు ఈ శాఖకి అర్హులా కాదా అనేది. ఏదో మేము పార్టీలో సీనియర్ ఉన్నా, ఆర్ఎస్ఎస్లో ఇన్ని సంవత్సరాలు నాకు అనుభవం ఉంది అంటే నీకు పార్టీలో అనుభవం ఉండొచ్చు, కానీ విద్య పైన అవగాహన లేనటువంటి వాళ్ళని నియమించుకోవడం అనేది తప్పు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే కదన్న. రేవంత్ రెడ్డి గారు ఏం చదువుకున్నారో ఒకసారి ఆయన ఏం చదువుకున్నారో కూడా ఒకసారి ఆయన సర్టిఫికెట్స్ బయట పెట్టాలి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అరాచకాలకి, విద్యార్థుల పైన జరుగుతున్న అన్ని అరాచకాలకి రేవంత్ రెడ్డి గారే కారణం. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గరనే ఉంది, హోంశాఖ కూడా ఆయన దగ్గరనే ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏ రకంగా విద్యా వ్యవస్థని కూని చేస్తున్నారు, రాష్ట్రాన్ని కూని చేస్తున్నారు. ప్రజాపాలన అన్నారు, అన్నారా అన్న? ప్రజాపాలన అన్నారు. ఇక్కడ ఏడ ప్రజాపాలన ఉంది? ముమ్మాటికి ప్రజా వ్యతిరేక పాలననే కదా. ప్రజాపాలనలోని ప్రగతి భవన్ ని తీసుకొని అక్కడ ప్రజాభవన్ గా చేయడం జరిగింది. అక్కడ మంగళవారం శుక్రవారం అర్జీలు అర్పించుకుంటారు చాలా వరకు ఈ రాష్ట్రంలో వచ్చి సమస్యలు ఉన్న వాళ్ళు. మళ్ళీ సెక్రటరియట్కి కూడా డైరెక్ట్గా వెళ్తున్నారు, సీఎం ఇంటికి కూడా పోతున్నారు, సీఎంని కూడా కలుస్తున్నారు. ప్రజాప్రభుత్వం ఎట్లా? అన్న మమ్మల్ని ఒక్కసారి పంపియండి అన్న, మా నిరుద్యోగులను ఒక్కసారి పంపియండి, ఆ ప్రజాభవన్కి పంపియండి. అర్హత రమ్మని పిలవండి రేవంత్ రెడ్డి గారు, మేము వస్తాం, మీ ఇంటికి కూడా వస్తాము. ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోసం మేము ఎన్నిసార్లు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి మా చెప్పులే అరిగిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఒక్కరు కూడా మాకు అపాయింట్మెంట్ ఇయ్యరు. ఈ రకంగా చెప్పుకొని తిరగడం ఎంతవరకు కరెక్ట్? రైట్. ఒక మహిళగా ప్రజాప్రభుత్వంలో నీకు ఏమేం పథకాలు వచ్చినాయి, ఎంతవరకు అవి ఇంప్లిమెంట్ అయినాయి, గ్రామాలలో పరిస్థితి ఏంటి, ఎట్లా అనుకుంటున్నారు? మరి మహిళలు కావచ్చు, లేకుంటే యావత్ జనాలే, అంటే రైతుల విషయానికి వస్తే రైతుల ముచ్చట ఏ విధంగా ఉన్నది, మహిళల ముచ్చట ఏ విధంగా ఉంది? ఆల్రెడీ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం మహిళలకు అని చెప్పేసి కూడా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. 6 గ్యారంటీలలో అదొక భాగమే అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎట్లా చూడాలి? రేవంత్ రెడ్డి గారు, ఫస్ట్ మీరు మహిళలకు ఇస్తున్న గ్యారంటీలు ఏమున్నాయో గుర్తుందా? ఏమన్నా గుర్తుందా అని అడుగుతున్నా. 2500 ఇస్తా అన్నాడు, ఎవరికైనా వచ్చినాయా అన్న? అదే నాకైతే రాలేదన్న, నాకైతే రాలేదు. అవునా? రాలేదు. మా అమ్మకు
మా ఇంట్లో మా అమ్మకి రాలేదు, మా వదినకు రాలేదు, మా అమ్మమ్మకి రాలేదు, మా నాన్నమ్మకి రాలేదు, ఎవరికి రాలేదు, ఎవరికి రాలేదు. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎవరికి అవి పోతున్నాయి అనేది కూడా ఒకసారి మాకు చెప్పాలి, రిపోర్ట్లు పెట్టాలి కదా బయట. ఒక వ్యవస్థ నడుస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి కదా, ఎవరికి ఇస్తున్నాము, ఏ వర్గానికి ఇచ్చినాము, మహిళలకు ఇచ్చినామా లేదా అని అన్ని ఉంటాయి కదా, అవన్నీ బయట పెట్టాలి. మీరు ఇస్తున్న గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? మహిళలకు స్కూటీలు ఎక్కడ పోయినాయి? ఎలక్ట్రిక్ స్కూటీ అన్నారా, ఎక్కడ పోయింది ఎలక్ట్రిక్ స్కూటీ? ఎవరు నడుపుతున్నారయ్యా ఎలక్ట్రిక్ స్కూటీ? మొత్తం అదే అన్న, రోడ్ల పైన మొత్తం ఎలక్ట్రిక్ స్కూటీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన. ఇప్పుడు నేను కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఎలక్ట్రిక్ స్కూటీలోనే వచ్చిన. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన ఎలక్ట్రిక్ స్కూటీలోనే వచ్చినా అండి. అవును, మస్తు చేస్తున్నారు. మహిళల దీవెనలు మీకు మంచిగా ఉంటాయి అయ్యా, ఇట్లనే కొనసాగి ఖచ్చితంగా 2 సంవత్సరాల నిన్ను గద్దె దింపేదాకా ఈ మహిళా శక్తి ముందుకొచ్చి నిన్ను గద్దె దింపేదాకా పోరాడుతుంది. నువ్వు ఏమనుకుంటున్నావో ఏమో, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నావు, చెయ్యి. ఇగో అధికార మదంతో విర్రవీగుతున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. ఎన్నాళ్ళు ఇట్లా కొనసాగుతుంది? అధికారం అనేది శాశ్వతం కాదు అనేది ఒకటి గుర్తుంచుకోవాలి. అధికారం అనేది శాశ్వతం కాదు, అధికారం అనేది కేవలం అది టెంపరీ మాత్రమే. ఆయన పూరీలు చేస్తాడన్నా, ఇగో వాళ్ళ మన్మడు పూరీలు అడగగానే పూరీలు చేసి సోషల్ మీడియాలో మొత్తం పెట్టుకుంటాడు. మేము ఉద్యోగాలు అడిగితే ఎంట్రింగ్ మోసుకొని దాయి చచ్చిపోమని అంటాడు. అంటే నువ్వు ఫ్యామిలీ మ్యాన్వా, పబ్లిక్ మ్యాన్వా? ఒక పాయింట్ క్వశ్చన్, ఫ్యామిలీ మ్యాన్వా, పబ్లిక్ మ్యాన్వా? నువ్వు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలు ఉన్నావు, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, ఏది పూరీలు చేస్తున్నావు? సరే చేసుకో, మళ్ళీ మా ఉద్యోగాలు ఎవడిస్తాడు? మేమేమైనా అడిగినామా? మీరే కదా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. చట్టసభలో ప్రకటించిరన్న జాబ్ క్యాలెండర్ ని బట్టి విక్రమార్క గారు. చట్టసభలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కి ఈ రోజు దాకా దిక్కు లేకుండా పోయింది జాబ్ క్యాలెండర్. 4000 నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? నిరుద్యోగులందరూ వేచి చూస్తున్నారు, నిరుద్యోగులందరూ ఆశలతోని అలమటిస్తున్నారు. ఎప్పుడు ఇస్తారు ఉద్యోగాలు? మీరు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? అప్పుడే మీరు మా దగ్గర కోట్లాడడానికి రావాలి. లేకపోతే ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగి గల్లాలు పట్టుకోవడం మాత్రం ఖచ్చితంగా ఖాయం. రాళ్ళతో కొట్టి చంపుతారు ఇక కాంగ్రెస్ పార్టీలని. ఓకే, అంతే. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన టైం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.